హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మా వారికి బాగోకపోవడం వల్ల ఈరోజు హోటల్ బంద్ అయితే పెట్టాము. ఈరోజు మేము ఏమేమి చేస్తున్నామో ఇంట్లో ఫుల్ లాగా అయితే పెడతాను, చూసేయండి ప్లీజ్. ఉప్మాకి సేమియా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే పాలు మర పెడుతున్నాను. మిషన్లో బట్టలు అయితే అయిపోయి మిషన్లో బట్టలు ఆరబెట్టాయి చేసుకొని సేమియా ఉప్మా చేసుకుంటే ముద్దలు కట్టకుండా విడివిడిగా బాగా వస్తుంది. పాలు అయితే చూడండి. సేమియా ఫైనల్గా కళాయి అయితే వేడెక్కింది. ఇక్కడ ఉన్నాయి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు. ఉల్లిపాయ టమాటా తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. అందరికీ తెలిసిన టిప్పే. కొంచెం సిమ్లో పెట్టేయాలి, తొందరగా మగ్గుతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్గా పసుపు వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. బకెట్లో వేసుకొని కుర్చీలు వేస్తుంది అనుకుంటున్నారా? నేను ఎప్పుడు కుర్చీలు వేసి ఆరబెడతాను. బకెట్లు అయితే విడివిడిగా రావు, కుర్చీలు అయితే విడివిడిగా వస్తాయి తొందరగా. అయితే ఫైనల్గా వాటర్ మరిగిపోయింది, కొంచెం వేసుకోవాలి. ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక ఉప్మా తింటున్నాను. ఇప్పుడే మా వారికి ఫోన్ చేశాను, వస్తామన్నారు. సరే, పొయ్యి క్లీన్ చేసుడు. ఇంట్లో ఉంటే ఏం పని ఉండదు, ఇదే పని ఉంటుంది. వండుకోవడం, తినడం, తోముకోవడం, వండుకోవడం, తినడం, తోముకోవడం. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఫైనల్గా పొయ్యి అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మా వారు బయటికి వెళ్ళారు, ఇంజక్షన్కి రమ్మన్నారని. ఓకేనా? ఇప్పుడైతే ఇగో ఈ సామాన్లు తోమాలి. ఇందులో చెత్త ఎత్తుకోవాలి. సామాన్లను పక్కన పెట్టుకున్నాను. మా కిచెన్ చాలా పెద్దదండి, దానివల్ల ఎప్పటి గిన్నెలు అప్పుడు తోముకోవాల్సి వస్తుంది. ఈసారి మా కిచెన్ టూర్ చేస్తాను చూడండి. దీంట్లో ఉన్నా సరైన ఇంట్లో ఉండలేకపోతుంది. దానివల్ల ఈరోజు మా పిల్లలు ఫోన్ చేస్తారు, ఫోన్ మాట్లాడాను. అనేసి ఆర్డర్ కూడా వచ్చాడు. ఆడికి ఆర్డర్ పెడితే ఆర్డర్ ఎక్కడ పడేసిండో తెలియదు. మళ్ళీ వచ్చేస్తానులే అక్క అని పోయింది. ఇది ఈరోజు నా లైఫ్ స్టైల్. ఇంట్లో ఉండి ఇంకేముండదు. సెల్ చూసుడు, పడుకున్నాడు, తినుడు, వండుకున్నాడు, అంతే. అంతకుమించి ఏముండవు. ఓకేనా? బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. ఇదే ఫైనల్ వర్క్. తర్వాత వంట చేయాలి, అంతే. అంతకుమించి ఇంకేముండవు ఇట్లా. ఓకే బాయ్. మీసా వాడు వచ్చాడు, ఎక్కడో పడేస్తాడంట. మళ్ళీ ఎత్తుకుంటూ పైకి వచ్చేసాడు ఏకంగా. సారీ అక్క అనుకొని. ఏం ఆర్డర్ పెట్టానంటే చూపిస్తాను. ఫైనల్గా వచ్చేస్తాను. ఈ ప్యాకింగ్ చూడండి, ఎన్ని ప్యాకింగ్ చేశారు. టిట్టిడే వచ్చేస్తాయి. ఇవేంటో తెలుసా?
మనం రియల్గా గోల్డ్ ఎలాగా కొనుక్కోలేము, అందువల్లనే గోల్డ్ స్పూన్లు 4 స్పూన్స్ వచ్చాయి. ఇంకో 4 స్పూన్స్ గోల్డ్ ఎలాగా కొనుక్కోలేము, అందువల్లనే ఏమైనా కొనుక్కొని ఎంజాయ్ చేయాలి. గోల్డ్ స్పూన్స్ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ఓకేనా? నాకైతే మాట్లాడడం రాదు.